జెన్యూన్గా వ్యాపారం చేసే వాళ్ళకు రకరకాల కష్టాలు వస్తాయండి. లోన్ దొరకదు, వ్యాపారం ముందుకు సాగదు, ఆర్డర్లు రావు. ఒక 2018లో పెట్టిన కంపెనీకి 1000 కోట్ల ఆర్డరు 2 విద్యా సంస్థల నుంచి వచ్చింది. అన్ని మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, మెగా హాస్పిటల్ అన్ని ఆర్డర్లు ఇచ్చినాయి. ఇట్లా యాదృచ్ఛికంగా జరగదు కదా. డెఫినెట్గా దానికి ఏదో సపోర్ట్ ఉండకపోతే ఎందుకు జరుగుతుంది? వారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు ఆ టైంలో 2018 తర్వాత. కాబట్టి ఆ పవర్ని వాడుకొని ఆ ఆర్డర్లు తెచ్చుకున్నారని నేను ఆరోపణ చేస్తున్నా. దాన్ని ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయమని నేను అడుగుతున్నా. నేను ఇంకా ప్రైవేట్ వాళ్ళ పేర్లు చెప్పలేదు కదా, మల్లారెడ్డి గారి పేరు చెప్పలేదు, అనురాగ్ యూనివర్సిటీ పేరు చెప్పలేదు. అట్లా ప్రైవేట్ కంపెనీలు కూడా చాలా వచ్చినాయి. ఇందులో బీజేపీ ఎంపీ గారి హాస్పిటల్ కూడా ఉంది, విరించి హాస్పిటల్ కూడా ఉంది. వారికి ఉన్న బీజేపీ సత్సంబంధాలన్నీ కూడా వ్యాపారంలో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. క్షుద్ర పూజలు ఏదో రాష్ట్రం గురించి చేస్తారని ఏంటంటే చెప్పారు కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు కదా. ఇంటి విషయం నాకు తెలుసు కదా. హరీష్ రావు గారు ఎప్పుడు క్షుద్ర పూజలు చెప్పినా అది కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండదని చెప్పిస్తాడు. ఆయనకు ముందు నుండి అలవాటు. అనేక మంది పండితులు, అనేక మందిని రకరకాలుగా ఆయన కేసీఆర్ గారి గురించి చాలా దారుణమైన ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు నాకు హరీష్ రావుకి ఏం పంచాయతీ అండి? గట్టి పంచాయతీ నాకేమన్నా? మా నాన్న నగౌరవ పరుస్తాడు అన్న దగ్గర స్టార్ట్ అయినటువంటి పంచాయతీ ఆయన నన్ను దగ్గరుండి పార్టీలోంచి బయటికి పంపించే వరకు వచ్చింది. పాయింట్ ఏంది ఇక్కడ అని అంటే, క్షుద్ర పూజలు ఎప్పుడు హరీష్ రావు గారు చేపించినా అది కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండదని చెప్పిస్తారు. అది జగమెరిగిన వాస్తవం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఏ అయ్య గారిని అడిగినా చెప్తారు మీకు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.